తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం తెలుగు మాట్లాడుతూ ఉంటాం అందరం. ఇప్పుడు మన మాతృభాషలనే మనం గొప్పగా ఈరోజు చెప్పుకుంటున్నాం కదా. మీరు పూలే స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పి మీరు చేస్తున్నారు కదా. అసలు మన మాతృభాష ఉన్నాక ఇంగ్లీష్ భాష ఎందుకు సార్ మనకు అసలు? అయితే ప్రపంచంలో 5,000 నుంచి 8,000 భాషలు ఉన్నాయి. ప్రతి భాష గొప్పదే. ఎవరి మాతృభాష వాళ్ళకి గొప్పది. మన మాతృభాష తెలుగు గొప్పది. తమిళ వాళ్ళకి తమిళ్ గొప్పది, కన్నడ వాళ్ళకి కన్నడం గొప్పది, యూపీ వాళ్ళకు హిందీ గొప్పది. ప్రతి మాతృభాష గొప్పదే. అయితే ఈరోజు ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్గా మారింది. ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎదిగిన తర్వాత ఒక సినారియో మారింది. ప్రపంచం అంతా ఒక చిన్న విలేజ్ లాగా మారిపోయింది. మన పిల్లలు ఈ రోజు అమెరికాలో పనిచేస్తున్నారు, ఆస్ట్రేలియా పనిచేస్తున్నారు, చైనాలో పనిచేస్తున్నారు, సౌత్ ఆఫ్రికా పనిచేస్తున్నారు, దుబాయ్లో పనిచేస్తున్నారు. సో ప్రపంచం అంతా గ్లోబల్ లాగా అయిపోయి ఓవర్ నైట్ ఎక్కడంటే అక్కడ ప్రపంచంలో ఉండగలుగుతుంది. ఈ పరిస్థితులలో మాతృభాషతో పాటు ఇంగ్లీష్ కూడా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, అంటే ప్రపంచ భాష. అంటే ఎవరో దీన్ని ప్రపంచ భాషను ప్రకటించరు, కానీ ఇది డిఫాల్ట్ స్టాండర్డ్. అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లాగా ఇంగ్లీష్ ఎదిగింది. ఎందుకు అని అంటే ఇంగ్లీష్ వాళ్ళు చాలా దేశాలు ఆక్రమించుకొని పరిపాలించడం, మరియు అమెరికా ఇంగ్లీష్ నేర్చుకోవడం, చాలా యూరోప్లో ఇంగ్లీష్ వాడడం వల్ల ఇంగ్లీష్ అనేది ఒక డిఫాల్ట్ స్టాండర్డ్ లాగా ఎదిగింది. కనుక మనం ప్రపంచ స్థాయికి ఎదగాలి, ప్రపంచంలో జ్ఞానవంతం అందుకోవాలి అంటే ఇంగ్లీష్ కూడా రావాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు మన మాతృభాషతో పాటు ఇంగ్లీష్ రాకపోతే వెనుకబడిపోతాం మనం. కనుక తప్పకుండా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటే మంచిదని నేను నమ్ముతున్నాను. కానీ మన ప్రభుత్వం మాత్రం నూతన విద్యా విధానం 2020 అని చెప్పి మీరు మాతృభాషలో చదువుకోండి అని చెప్తుంది. అయితే మాతృభాషలో ఇంగ్లీష్లో ఉన్న వనరులు ఉండవు. మన దేశానికి ఒక భాష లేదు. దేశానికి 120 భాషలు ఉంటే అందులో 22 భాషలు భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ రాసుకున్నాం. అయితే ఈ వనరులు ఇప్పుడు ఇంగ్లీష్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, అట్లాగే ఈ మెషినరీ, ఆటోమేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మెషినరీ ఇవన్నీ ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. ఒక మెషిన్ కొంటారు, జేసీబీ ఉంటుంది, జేసీబీ మ్యాన్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఒక కారు కొంటారు, కారు మ్యాన్ ఇంగ్లీష్లో ఉంటుంది. మొబైల్ ఫోన్ కొంటారు, ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇంగ్లీష్ వనరులు ఎక్కువ ఉన్నాయి కనుక ఇప్పుడు ప్రతిదీ మన మాతృభాషలో అందుబాటులో ఉండదు. కనుక తప్పకుండా మన మాతృభాషతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కనుక నా అభిప్రాయం మాత్రం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో నేర్పించేసి మన మాతృభాషను 10 తరగతి వరకు నేర్పిస్తే బాగుంటుంది. 2 భాషలు చాలు, 3 భాషలు నేర్పించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడ లేదు 3 భాషలు నేర్చుకోవాలి. అంటే మన విద్యా వ్యవస్థలో ప్రభుత్వాలు లేదు సార్. ఇప్పుడు ప్రభుత్వాలు మరి ఇంగ్లీష్ నేర్పించాలని చెప్పి ఒక పట్టుదల లేకుండా ఓన్లీ మాతృభాషలను ఇంకా కూడా మాతృభాషలని ప్రభుత్వ స్కూళ్ళలో ఇంకా మాతృభాషను నడిపిస్తా ఉన్నారు కదా. అయితే ఇవి డబుల్ స్టాండర్డ్స్. అంటే మాతృభాషలో విద్యా బోధన అనేది డబుల్ స్టాండర్డ్స్. కొంతమంది మేధావులు చాలా మంది అంటున్నారు, మేధావులు అంటున్నారు, రాజకీయ నాయకులు అంటున్నారు. ఈ మేధావులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మరి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళ పిల్లలు ఎవరిని మాతృభాషలో చదివించట్లేదు. వాళ్ళు ఇంటర్నేషనల్ సిలబస్తో ఉన్నటువంటి సిబిఎస్ఈ, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్, మన స్టేట్ సిలబస్ ఉంటుంది కదా, అట్లాగే సిబిఎస్ఈ అని ఒక సిలబస్ ఉంటుంది, ఐసిఎస్ఈ అని ఒక సిలబస్ ఉంటుంది, ఐబీ అని ఒక సిలబస్ ఉంటుంది. ఈ స్కూళ్ళలో అన్నిట్లలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో సిబిఎస్ఈ స్కూల్ తీసుకురాలేకపోతున్నాయి ప్రభుత్వాలు. అంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్, ఇప్పుడు మా రాష్ట్ర బడ్జెట్ ని తీసుకొచ్చిండు. విద్యార్థి సంఘాలు ఇప్పుడు పోరాడుతా ఉన్నాయి, 20% నిధుల్ని మాకు విద్యా రంగానికి కేటాయించాలని చెప్పి విద్యా సంఘాలు పోరాడుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వాలు సిబిఎస్ఈ ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో సిబిఎస్ఈ క్లాసులు నడుస్తూ ఉన్నాయి, ఆ పిల్లలు చదువుతూ ఉన్నారు. వాళ్ళు నారాయణ చైతన్య లాంటి కాలేజీలలో చదివి వాళ్ళు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేరుతూ ఉంటే ఇంకా ప్రభుత్వ స్కూళ్ళలో ఈ స్టేట్ సిలబస్ ఎందుకు నడిపిస్తున్నారు? మరి సిబిఎస్ఈ సిలబస్ నడిపించచ్చు కదా. అయితే స్టేట్ సిలబస్ లో ప్రాంతీయ చరిత్రకు, తెలంగాణ చరిత్రకు వీటికి ఇంపార్టెన్స్ ఉండదని చెప్పి సిబిఎస్ఈ సిలబస్ లో దేశవ్యాప్తంగా కాన్సన్ట్రేట్ చేసుకొని సోషల్ స్టడీస్ బుక్స్లలో, పర్టికులర్గా సోషల్ స్టడీస్ విషయంలో దేశవ్యాప్త విషయాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విషయాలు ఉండాలి కదా. అందువల్ల ఏమవుతుందంటే ఆ సిలబస్ కాకుండా ఈ సోషల్ స్టడీస్ తెలంగాణకు ఓరియంటెడ్గా ఉండాలని చెప్పి స్టార్ట్ సిలబస్ పెట్టుకున్నాయి. అయితే ఏ సిలబస్ అనేది ముఖ్యం కాదు, కానీ నాణ్యమైన విద్య అందించడం ముఖ్యం. సో నాణ్యమైన విద్య అందించాలి అని అంటే ఏం చేయాలి? అసలు పర్పస్ ఆఫ్ విద్య ఎడ్యుకేషన్ ఏంటిది? పిల్లాడు చదువుకొని జ్ఞానం పంచుకొని సొంతంగా ఆలోచించేవాడై ఒక పౌరుడు అవ్వాలి, పక్కోని ప్రేమించేవాడవ్వాలి. ఇది లక్ష్యంగా పనిచేయాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే 3 భాషలు నేర్చుకొని, 4 భాషలు నేర్చుకొని, ఒక ఆయన అంటాడు, మన పేరు చెప్పకూడదు కానీ 10 భాషలు నేర్చుకోవాలంటాడు. ఎందుకు 10 భాషలు నేర్చుకోవాలి? ఎందుకు? ఇంకొక ఆయన నూతన విద్యా విధానం ఏమంటాడు, పిల్లలకు చాలా తెలివి ఉంటుందండి, ఆ చిన్నప్పుడే 4-5 భాషలు నేర్పించాలంటాడు. ఎందుకు 4-5 భాషలు? ఒక భాష చాలు, ఒక మాతృభాష చాలు కదా. మాతృభాష చదువుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకోండి, సోషల్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, సోషల్ నేర్చుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ సరిపోతుంది. కానీ ఒక మాతృభాష సాగుతుంది. కానీ మాతృభాషలో ప్రపంచ స్థాయి వనరులు అందుబాటులో లేవు ఈరోజు. కనుక ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం. కనుక 2 భాషలు, ఒక మాతృభాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే చాలు విద్యార్థులకు. కానీ 3 భాషలని ఇంకేదో భాష అని చెప్పి, ఉదాహరణకు సౌత్ ఇండియాలో 3 భాషలు అంటారు,
తెలుగు హిందీ ఇంగ్లీష్ అంటారు. నార్త్ ఇండియాలో హిందీ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, మిగతా ఏం నేర్చుకోరు. తెలుగు తమిళ కన్నడ నేర్చుకోరు. ఇది అసమానతలు. అంటే మనం నేషనల్ ఇంటిగ్రేషన్ అంటుంది. నేషనల్ ఇంటిగ్రేషన్ సౌత్ ఇండియాకైనా నార్త్ ఇండియాకి ఉండదు. ఇట్లా లోపాలు ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే మనం విద్యార్థి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు విద్యార్థికి బర్డన్ ఎక్కువ చేయకుండా ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకోవాలి. ఒక మాతృభాష ఆల్రెడీ నేర్చుకుంటాడు తల్లిఒడిలో, తర్వాత ఇంగ్లీష్ కూడా నేర్పించాలి. ఇంగ్లీష్ నేర్పించేసి అలా ఇప్పుడు నర్సరీ ఎల్కేజీ నుంచి పిల్లలు బడికి పంపిస్తారు, ఇంగ్లీష్ మీడియంలో చదివించేసి తర్వాత ఇంకో మాతృభాష నేర్పించేస్తే సరిపోతుంది. అందులో పిల్లలు ఇలా వెనకబడ్డారు, దాన్ని నాణ్యత పెంచడానికి ట్రై చేయాలి, కానీ ఏ సిలబస్ అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు నేను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థలో నేను 2 రకాల విద్యా వ్యవస్థలు నేను కళ్ళతో చూస్తా ఉన్నా. ఏంటంటే ముఖ్యంగా ఓక్రేజ్, ఢిల్లీ పబ్లిక్ లాంటి స్కూళ్ళల్లో పూర్తి ఇంగ్లీష్ మీడియం, ఓన్లీ తెలుగు మీడియాన్ని ఒక సబ్జెక్ట్ మీద చూస్తారు. అసలు ఆ సబ్జెక్ట్ కూడా లాస్ట్ చివరి నేను చూసిన క్రమంలో చైతన్య నారాయణ లాంటి స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, తెలుగు సబ్జెక్ట్ని అసలు పూర్తిగా తీసేసారు. వాళ్ళు కాకపోతే సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ సంస్కృతికి చెప్తారు, లేకపోతే ఏదో ఒక లాస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక 5 రోజులు 6 రోజులలో వాళ్ళు తెలుగు చదువుకోవడం అని చెప్తున్నారు తప్ప పూర్తిగా వాళ్ళు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద తీసుకొచ్చారు. అదే రెండో రకంగా చూసుకున్నట్టయితే మనం పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కావచ్చు, పూర్తిగా వాళ్ళు తెలుగు సబ్జెక్ట్ ఇంకా నేర్పిస్తూ ఉన్నారు. తెలుగులోనే సైన్స్ కూడా, ఇంగ్లీష్ సైన్స్ కూడా, మ్యాథ్స్ కూడా పూర్తిగా తెలుగులో చెప్తా ఉన్నారు. అంటే తెలుగు మీడియం క్లాసులు చెప్తా ఉన్నారు. అంటే మనం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ సిబిఎస్ సిలబస్ నుంచి చెప్తామని చెప్పేసి కొన్ని స్కూళ్ళలో చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా పూర్తిగా తెలంగాణ చరిత్రకు ఒక సబ్జెక్ట్ పెట్టుకోండి, వద్దని ఎవరు అంటారు? కానీ పూర్తిగా కూడా సిబిఎస్ తీసుకొచ్చి పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ఆయన చేయొచ్చు కదా అన్ని స్కూళ్ళలో కూడా. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంగ్లీష్ మీడియం చేస్తానని. అయితే దానికి తగ్గట్టుగా వనరులను సమకూర్చుకోలేదు ఇంకా. అంటే టీచర్ల ట్రైనింగ్ కానీ, తల్లిదండ్రుల ట్రైనింగ్, సొసైటీ ట్రైనింగ్ కానీ జరగాలి. ఇంకా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అని పెట్టారు, కానీ ఒక 1 year నుంచి అది దానికి గేరప్ అవ్వలేదు. గేరప్ అవ్వలేదంటే నాణ్యమైన విద్య అందించేటట్టుగా లేదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటుంది, ఇంగ్లీష్ వచ్చే టీచర్లు ఉండరు, పేరెంట్స్ ఉండరు, నాణ్యమైన చదువు రాదు. కనుక అంటే ప్రైవేట్ స్కూళ్ళలో సాధ్యమైనటువంటి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళలో ఎందుకు సాధ్యం కాలేదు? అయితే సాధ్యం అవుతుంది, ప్రైవేట్ స్కూళ్ళలో అవుతుంది. అయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా లోపాలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ రావట్లేదు. కారణం ఏంటిది అంటే టీచింగ్ మెథడ్. అంటే ప్రైవేట్ స్కూల్ లక్ష్యం ఏంటిదంటే లాభాలు సంపాదించడమే తప్పితే పిల్లోని తెలుగులోని చేద్దామనేది లక్ష్యం కాదు. ఓన్లీ తల్లిదండ్రులను మభ్యపెట్టి తల్లిదండ్రులు మన కాలేజీకి పంపించేటట్టు, స్కూల్కి పంపించేటట్టు చేసి డబ్బులు సంపాదించుకోవడం, ₹1,00,000, ₹2,00,000 వసూలు చేద్దాము, 10 లక్షలు 20 లక్షలు వసూలు చేస్తాం సంవత్సరానికి. అంటే ప్రైవేటు విద్యా సంస్థల లక్ష్యం లాభం, అంతేగాని విద్యార్థి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, విద్యార్థి మంచి పౌరుడై దేశానికి సేవ చేయాలనేది లక్ష్యం కాదు. కొన్ని ప్రభుత్వ సంస్థలోనే అది పాసిబుల్ అవుతుంది. అయితే ప్రభుత్వ సంస్థలలో చదివే విద్యార్థులలో చదువు సరిగా రావట్లేదు, వాళ్ళు వెనకబడిపోతున్నారు, డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఈ సమస్యను ఓవర్కమ్ చేసే బాధ్యత ప్రభుత్వానికి, ఉపాధ్యాయులది, సమాజంలో ఉంటుంది, పౌర సమాజంలో ఉంటుంది. వీళ్ళందరూ వాళ్ళ పాత్ర వహించి ఈ చదువు అనేది ప్రభుత్వంలోనే ఉండాలి, అసలు ప్రైవేట్ వ్యవస్థనే ఉండదు. దీన్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వము, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు పనిచేయాల్సిన బాధ్యత ఉందని నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు తెలంగాణలో మేధావులు, రచయితలు ఎంతోమంది ఉన్నారు. రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆకునూరు మురళి లాంటి వరకు విద్యా వ్యవస్థకు వాళ్ళు ఒక పెద్దగా ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ విద్యా వ్యవస్థ మారుతుందంటారా అలాంటి మేధావుల వల్ల? అయితే ఒక ప్రయత్నం జరుగుతుంది. విద్యా ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ అని చెప్పి ఆకునూరి మురళి గారు ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్, ఆయన వారిని చైర్మన్గా పెట్టారు. ఈ సమస్యలు స్టడీ చేసి ప్రభుత్వ స్కూళ్ళలో సమస్యలే ఉన్నాయి, విద్యార్థుల సమస్యలే ఉన్నాయి, వీటిని ఎట్లా అధిగమిస్తే అభివృద్ధి చెందామని. అంటే ఆకునూరి మురళి గారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎడ్యుకేషన్ సలహాదారుడుగా పనిచేసి కొంత అభివృద్ధి చేశారు. అయితే నేను ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తిరగలేదు, కానీ నేను కూడా తెలుసుకునేది ఏంటంటే ఎక్కువ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వంలో మన ఆకునూరి మురళి గారు మాజీ ఐఏఎస్ ఆఫీసరు ఆకునూరి మురళి గారు ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అంటే మంచి స్కూల్స్, వనరులు, బిల్డింగ్స్, వీటి మీద శ్రద్ధ పెట్టారు. అంటే ఉండాలి, కానీ అది ఒక్కటే సరిపోదు. దానికంటే ఎక్కువ శ్రద్ధ చదువు మీద పెట్టాలి. పిల్లలకు చదువు వస్తుందా లేదా, ఏం చేస్తే చదువు రాదు, ఇవాళ ఏ స్కూల్ కన్నా వెళ్ళి ఎంతమంది పిల్లలకు 10th వాళ్ళ పుస్తకం చదివితే అర్థమవుతుంది, ఎంతమంది పిల్లలకు ఇంగ్లీష్ వస్తుందని ఒక డేటాబేస్ తయారు చేసి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆకునూరి మురళి లాంటి వాళ్ళు ప్రయత్నం చేయాలి. అయితే దానికి టీచర్లు సహకరించాలి, ప్రభుత్వం సహకరిస్తే పాసిబుల్ అవుతుంది. మరి ఆకునూరి మురళి గారు ఇప్పుడే విద్యా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు, వారు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఆకునూరి మురళి గారికి నాదొక సూచన ఏంటంటే ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థులకు చదువు వస్తుంది, ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే మీరు అన్నటువంటి ఇట్లా నాణ్యమైన విద్య, అంటే ఇట్లా విద్యార్థి ఇట్లా తయారు కావాలని మీరు అంటున్నారు కదా, ఆ ప్రభుత్వాలు ఏ మార్పు చేయాలి? అయితే ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు ఆజాద్ గారు. అయితే ఏంటంటే అసలు ఒక నాణ్యమైన విద్య, ఇప్పుడు ఐసిఎస్సి, సిబిఎస్ఈ, ఐబీ సిలబస్ అంటున్నాం కదా, స్టేట్ సిలబస్ అంటున్నాం కదా, మీరు ఏ సిలబస్లో చదివించినా వాడు ప్రపంచ పౌరుడు అవ్వాలి. ప్రపంచ పౌరుడుగా ఎదగడానికి ఏం కావాలి?
అంటే ఈ సమాజం అంటే ఏంటిది, సైన్స్ అంటే ఏంటిది, టెక్నాలజీ అంటే ఏంటిది, మ్యాథ్స్ అంటే ఏంటిది, ఈ మనుషుల మధ్య రిలేషన్స్ ఎట్లున్నాయి, ఈ దేశం ఎట్లా అభివృద్ధి అవుతుందో తెలుసుకోవాలి. అది జరగాలంటే విద్యార్థికి తన పుస్తకం చదివితే తాను అర్థం చేసుకోగలగాలి. 2వ తరగతి విద్యార్థి తన పుస్తకం తాను చదివి అర్థం చేసుకోగలగాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వము ఆకునూరి మురళి గారి ముందు, లేకుంటే ప్రభుత్వం ముందున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందున్న మొదటి లక్ష్యం ఏంటి అని అంటే, మరి వాళ్ళు చేస్తారా చేయరా నాకు తెలియదు, కానీ మొట్టమొదటి మీరు సలహా అడిగారు కనుక చెప్తున్నాను, మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే ప్రతి తరగతి గదిలో ఒక 30 మంది పిల్లలు ఉన్నారా, 20 మంది ఉన్నారా, ఎంతమంది ఉన్నాయండి, ఉన్న వాళ్ళల్లో ఎంతమందికి తన పుస్తకం తాను చదివి అర్థం చేసుకోగలుగుతారు, ఎంతమందికి రాయడం చదవడం వస్తుంది, ఎంతమంది విద్యార్థులకు ఇంగ్లీష్ వస్తుంది, ఎంతమంది విద్యార్థులకు ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతారు. ఈ ఒక విద్యార్థికి ఏమి రావాలి, ఒక ఏబిసిడీలో వస్తాయి. అక్కడి నుంచి తీసుకొని వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుంటే, ఈ సమస్యల్ని ఒక డేటాబేస్ తయారు చేసి, ఒక స్కూల్ ఉందండి మాది జనగాం జిల్లా, జనగాంలో మా స్కూల్ ఉంది, ఉదాహరణ జడ్పిహెచ్ఎస్, లేదంటే నేను హైదరాబాద్ ఉంటాను, హైదరాబాద్ నాగారం లేకపోతే చెర్లపల్లి స్కూల్ ఉందండి, నాగారం స్కూల్లో 800 మంది ఉంటారు, చెర్లపల్లి స్కూల్లో 600 మంది ఉంటారు. ఈ 600 మంది విద్యార్థులలో ఎంతమంది విద్యార్థులకు తన పుస్తకం తాను చదవగలుగుతాడు? 2వ తరగతి విద్యార్థి, 3వ తరగతి, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నారు. ఈ 6వ తరగతి విద్యార్థి ఎంతమంది తన పుస్తకం చదవగలుగుతాడు? అసలు ఇంగ్లీష్ చదివితే అర్థం కాని విద్యార్థుల శాతం ఎంత? 70% ఉంటారండి. ఇది ఐడెంటిఫై చేయాలి. 80% ఉండనియండి, 90% ఉండనియండి, 100% ఉండనియండి, ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఎవరికి రాదు. అంటే మీరు 70% అని మీరు అంటున్నారు కదా, ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన తర్వాత కూడా 70% విద్యార్థులు ఉంటారు మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు? తప్పకుండా చెప్పగలరు. మీరు ఏ స్కూల్ కన్నా వెళ్ళండి, మనం వెళ్దాము, ఒక విద్యార్థులకు ఒక పరీక్ష పెడదాం. మనం ప్రభుత్వం సహకరిస్తే ఆకునూరి మురళి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మనం ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళి పరీక్ష పెడదాం సార్, 100 మంది విద్యార్థులకు ఎగ్జామ్ పెడదాం. ఏమని, వీళ్ళకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చా రాదా, అంటే నేను బడికి వెళ్ళాను, నేను ఈరోజు అన్నం తిన్నాను, అన్నం తినలేదు, ఈ పదాలను ఇంగ్లీష్లో చెప్పగలుగుతాడా లేదా, లేదా తన పుస్తకం చదివితే తనకు అర్థమవుతుందా లేదా, ఈ టెస్ట్ చేద్దాం సార్, దీన్ని బేసిక్ ఇంగ్లీష్ అంటారు. ఈ బేసిక్ ఇంగ్లీష్ వచ్చిన విద్యార్థులు ఎంత శాతం ఉన్నారు స్కూల్లో, ఈ టెస్ట్ పెడదాం. ఈ టెస్ట్ పెడితే 70% మంది కంటే ఎక్కువనే ఫెయిల్ అవుతారండి. అంటే 70% మంది పిల్లలకి ఇంగ్లీష్ రాదు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి, ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా అండి. ప్రభుత్వ వైఫల్యమే కదా సార్, ప్రభుత్వ వైఫల్యం అంటారు. ప్రభుత్వ వైఫల్యమే. కానీ ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడున్న ప్రభుత్వ టీచర్లు ఏమంటారు అంటే, ఈ పిల్లడికి బేసిక్స్ రావు సార్, నన్నేం చేయమంటారు అంటారు. కానీ బేసిక్స్ ఏమి రాకుండా అట్లా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అడిగితే అంటాడు నాదేం తప్పు ఉందండి, ప్రీవియస్ గవర్నమెంట్స్ అంటాడు. అంతకంటే ముందు ఎవరికి వాళ్ళు ఎదుటోళ్ళ మీద తోయడానికి ట్రై చేస్తారు. కానీ ఇది అందరి ప్రాబ్లం ఉంది. అంటే ముఖ్యంగా ప్రీవియస్ ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం అందరి బాధ్యత, ఉమ్మడి బాధ్యత ఉంది. ఎవరికి వాళ్ళు నీది ప్రాబ్లం అని తోయడం కాదు, దీన్ని పరిష్కరించడం ఎట్లా అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఏ స్కూల్ కన్నా వెళ్ళండి, ఈవెన్ మీరు ప్రైవేట్ స్కూల్ అంటే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ పెద్ద స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కాకుండా మామూలు బడ్జెట్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి కదా, వాళ్ళలో కూడా 50 నుంచి 70% మంది పిల్లలకి ఇంగ్లీష్ రాదండి. చదివితే పుస్తకం చదివితే అర్థం కాదు. మీరు వాళ్ళని కూడా టెస్ట్ చేయొచ్చు. అందుకే ఏఎస్ఆర్ రిపోర్ట్లో ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే కాదు, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి అని చెప్పింది. ఈవెన్ మనం కొంతమంది, నేను ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్స్ కూడా టెస్ట్ చేశాను. మీ ప్రైవేట్ స్కూల్ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కదా, ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళు అదే చెప్పారు, ఒక 30-40% మంది ఇంగ్లీష్ బాగా చదవగలుగుతారు, మాట్లాడగలుగుతారు, 60 నుంచి 70% మంది చదవలేరని చెప్పారు. ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీ స్కూల్. అంటే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ ఖచ్చితంగా నాణ్యమైన ఇంగ్లీష్ వస్తుంది. మీరు చెప్పినట్టు చిన్న సన్నపాటి ప్రైవేట్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, ఇలా చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఇంగ్లీష్ రావడం లేదు. అంటే అక్కడ టీచర్లు గొప్పగా చెప్తున్నారా, లేకపోతే అక్కడ విద్యార్థులు గొప్పగా చదువుతున్నారంటారా? అయితే టీచర్లు గొప్పగా చెప్పడం కంటే కూడా దానికి ఉన్న కారణాలు ఏంటంటే, ఒక బాధ్యత ఉంది. ఏది, ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో టీచర్లు బాగున్నారు, మానిటరింగ్ ఉందండి. ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి పంపించాము పిల్లలు, పేరెంట్స్. ఇప్పుడు మా దగ్గర మేము ఇక్కడ ఉండే హైదరాబాద్లో ఇక్కడ రెక్కల్ ఫోర్డ్ అనే స్కూల్ ఉంది, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు తీసుకుంటారు. సెయింట్ ఆండ్రూస్ ఉంటుంది, లేదనుకుంటే మన విజ్ఞాన స్కూల్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు 1 లక్ష రూపాయలు ఫీజు కడుతున్నాం కదా, మా అబ్బాయికి ఏం రావట్లేదు పోయి తల్లిదండ్రులు అడుగుతాడు. తల్లిదండ్రులకు చెప్పడానికి ఆన్సర్ ఉండాలి వాళ్ళ దగ్గర. కానీ ఏం చేయాలి, వాళ్ళు కొంచెం తల్లిదండ్రులు కూడా చదువుకున్నారు. ఇప్పుడు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు 2 లక్షల ఫీజు కట్టగలుగుతున్నారంటే తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బేసిక్స్ కూడా, ఫౌండేషన్ కూడా కొంచెం బాగుంది. టీచర్లకు బాధ్యత ఉంది, టీచర్లకు కూడా మంచి శాలరీస్ ఉంటాయి, ప్రైవేట్ కంటే గవర్నమెంట్ కంటే ఎక్కువే ఉంటాయి, మంచి శాలరీస్ ఉంటాయి. మానిటరింగ్ సరిగా ఉండడం వల్ల ఈ ఇంటర్నేషనల్ స్కూల్ తల్లిదండ్రులు, ప్రభుత్వ యాజమాన్యము, టీచర్లు వీళ్ళ మధ్యన కనెక్టివిటీ ఉంది, కొంచెం బెటర్ చదువు వస్తుంది. అయితే ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇటు తల్లిదండ్రులు, పేరెంట్స్, విద్యార్థులు వీళ్ళ మధ్య ప్రాపర్ కనెక్షన్ లేదు. ప్రభుత్వం ఈ మానిటరింగ్ సరిగా లేదు. ఇలా ఒక స్కూల్లో ఒకటే టీచర్ ఉంటాడు, ఒక స్కూల్లో టీచర్ రిటైర్ అయిపోతే రిక్రూట్ ఫిల్ చేయరు, మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి పెట్టినప్పుడు అని చెప్తుంటారు. అట్లాగే టీచర్కు ఎంతమంది టీచర్లకు ఇంగ్లీష్ వచ్చని నేను ఇందాక విద్యార్థులను టెస్ట్ చేయమని చెప్పాను కదా, టెస్ట్ చేసి వీళ్ళు డేటాబేస్ తయారీ. అట్లాగే ఇవాళ మన ప్రభుత్వంలో 1 లక్ష మంది ఉపాధ్యాయులు ఉంటారు. ఈ 1 లక్ష మంది టీచర్లకు ఒక టెస్ట్ పెట్టి ఎంతమంది ఇంగ్లీష్లో బోధించే కేపబిలిటీ ఉందని మీరు అసెస్ చేయాలి. సగం మంది టీచర్లకు పూర్తిగా ఇంగ్లీష్లో బోధించలేరు.
అంటే నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్. ఈ టీచర్లు కూడా మన నుంచే తయారై వచ్చారు కదా. అవును. ఇంతవరకు మాతృభాషలో బోధించారు. ఒక సోషల్, ముఖ్యంగా సోషల్, బయాలజీ అండ్ సైన్స్ ఈ టీచర్లు మాతృభాషలో బోధించారు. ఇప్పుడు ఇంగ్లీష్లో బోధించడానికి వాళ్ళ ఇంగ్లీష్ అంటే వాళ్ళు ఎగ్జామ్ పెట్టినప్పుడు, కాంపిటీషన్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇంగ్లీష్ పాస్ అయినప్పటికీ కూడా సరే మాటలు రేలు వాడకపోవడం వల్ల 50% ఆఫ్ ద టీచర్స్ ఆర్ ఇంకా నేర్చుకోలేదు పూర్తిగా. అయితే వాళ్ళకి నేర్పించడం ఒక ప్రభుత్వానికి ఒక 1 మంత్ చెప్పాను కదా, అసలు ఏం చదువుకోవాలి 3 నెలలు నేర్చుకోగలరు. కానీ ఈ టీచర్లందరికీ 1 మంత్ సీరియస్ ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా నేర్చుకుంటారు. ఆల్రెడీ వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి. అయితే కొంతమందికి కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, మరి ఏమైనా అంటుందో అని ఉంటుంది, భయం ఉంటుంది, తప్పు మాట్లాడితే విద్యార్థులు నవ్వుతారేమో, పక్కలు నవ్వుతారేమో అని ఉంటుంది. అయితే దీన్ని ప్రభుత్వం టీచర్లను మోటివేట్ చేయాలి. ఏం మాట పడాల్సిన అవసరం, మీకు రాకపోతే ఇప్పుడు నేర్చుకోండి, అంతేగాని రాదు అని చెప్పాలి. కానీ నాకు వచ్చు అని చెప్పి ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మనం సమస్యను చెప్తాం, అంతేగాని నాకేం సమస్య లేదని చెప్తే ఎట్లా సాల్వ్ చేయలేడో ఈ టీచర్లను కూడా మనం గవర్నమెంట్ టెస్ట్ చేసుకోవాలి. ఈ లోపాలు ఉన్నాయి, దీన్ని ఓవర్కమ్ చేయాలి. ఫస్ట్ సమస్య టీచర్లే. టీచర్లందరికీ ఇంగ్లీష్లో థరోగా బోధించేటువంటి జ్ఞానం నేర్పించాలి. అంటే వాళ్ళని టెస్ట్ చేయాలి కదా. ప్రభుత్వం ఏ మార్పు చేస్తే ప్రభుత్వం అందరినీ టెస్ట్ చేయాలండి. అందరి ప్రభుత్వంలో ఇప్పుడు 1,00,000 మంది ఉపాధ్యాయులు ఉంటారు నాకు తెలిసిన వరకు. ఈ 1,00,000 మందికి ఒక టెస్ట్ పెట్టండి. వీళ్ళందరూ ఎంతమంది వాళ్ళ క్లాసుకు బోధించడంలో సూటబుల్ గా ఉన్నారు టెస్ట్ చేయండి. సూటబుల్ గా లేకుంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. తెలుగు మీడియంలో వచ్చారు కాబట్టి తెలుగు మీడియం సూటబుల్ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం లేరు కదా. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం మళ్ళీ రిక్రూట్మెంట్ చేయాలి కదా. అవసరం లేదు వీళ్ళను, అంటే కొత్త రిక్రూట్మెంట్ అవసరం ఉంటే చేయాలి. ఈ పాతోళ్ళను కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి 2-3 నెలలు ట్రైనింగ్ టైం పడుతుందండి ప్రభుత్వానికి. ఒక సమ్మర్ హాలిడేస్ చాలండి. ఏది ఈ ఉపాధ్యాయులందరినీ సరిపోయేంత ట్రైనింగ్. ఇలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివే ఉపాధ్యాయుల కంటే గొప్పలు ఉన్నారు. వీళ్ళతో ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక 1-2 నెలలు చాలు. సమ్మర్ హాలిడేస్ చాలండి టీచర్లందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి. అయితే ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఏంటిదంటే సమ్మర్లో టీచర్లకు హాలిడేస్ కదా, ట్రైనింగ్కి రమ్మంటే రారు. ఇదంటే ఏంటిది, మానసికంగా రెడీ అవ్వకపోవడం. ఏంటిది, సెలవులు ఎంజాయ్ చేయడానికి కాదు సెలవులు ఇచ్చింది, పిల్లలకు మానసికంగా ఒత్తిడి తగ్గించడం కోసం బ్రేక్ ఇచ్చారు. హాలిడేస్ కనుక హాలిడేస్ లో మళ్ళీ మీరు ఎందుకు ట్రైనింగ్ పెడతారు అని మాట్లాడుతుంటారు. అంటే ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్. అంటే మన మైండ్ సెట్ ఈస్ లైక్ దట్. అంటే టీచర్ ఏం చేస్తాడు, మన సౌకర్యం గురించి, ఉపాధ్యాయ సంఘాలు మన సౌకర్యం గురించి వస్తాయి, కానీ విద్యార్థి సౌకర్యం గురించి, విద్యార్థి యొక్క అప్లిఫ్ట్మెంట్ గురించి టీచర్ సంఘాలు చూసినప్పుడే పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు మా హక్కులు రాలేదు, మా ఇంక్రిమెంట్ రాలేదు అంటే మేము ఉపాధ్యాయులుగా, మేము ఉద్యోగులుగా మా హక్కుల గురించి మేము కొట్లాడతాం. మేము ఎంత పని చేస్తున్నాం ఏం కదా అని మా బాధ్యత గురించి ఎట్లా మాట్లాడము, ఉపాధ్యాయులు కూడా అంతే. అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారు ఖచ్చితంగా. ప్రభుత్వ ఉపాధ్యాయులు కాదు, ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా నేర్చుకోవాలి. ఎందుకు అని అంటే ప్రైవేట్లో కూడా ఎందుకు అడిచేది 10,000, 20,000 జీతం మినిమం వేజ్ ఇస్తలేరు. ఇది కూడా ప్రభుత్వం ఒక బాధ్యత. ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ మినిమం వేజ్ చట్ట ప్రకారం ఇప్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది. కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలా బీడీ చేసిన ఉపాధ్యాయుడికి ఇంత ఇవ్వాలని చెప్పి ఆ మినిమం వేజ్ ఇస్తలేరు. ఇది అమలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. అట్లాగే ప్రభుత్వంలో ప్రైవేట్ చదివే బోధించే ఉపాధ్యాయులకు కూడా కనీస వేతనం ఇప్పించే బాధ్యత, ప్రైవేట్లో వచ్చేసే టీచర్లకు కూడా శిక్షణ ఇప్పించే బాధ్యత విద్యాశాఖ మీద ఉంది. అసలు స్కూళ్ళు నడిపించే ఎక్కడనే ఉన్నాయి, ప్రైవేట్లో ఉన్నా పబ్లిక్లో ఉన్నా ఈ విద్యా వైద్యం అనేది ప్రభుత్వం బాధ్యత. అయితే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ పెట్టి నడిపిస్తున్నారు, పేరెంట్స్ ఫీజు కట్టుకుంటున్నారు, కానీ చదువు రాకపోతే బాధ్యులు ఎవరు, ప్రభుత్వం కాదా. అందుకోసం ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రైవేటు విద్యా సంస్థలు పద్ధతి ప్రకారంగా నడిపించే బాధ్యత. నారాయణ చైతన్య లాంటి వచ్చి విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం, ధ్వంసం చేసి అని చెప్పొచ్చు. పోటీ అని చెప్పి విద్యార్థికి రెస్ట్ లేకుండా ఇలా ప్రైవేట్ స్కూల్స్ వచ్చి, నేను కొన్ని స్కూళ్ళలో చూస్తున్నాను, పొద్దున 6 గంటలకు వెళ్తున్నారండి. ఇంటెలిజెన్స్ అందరూ వాళ్ళ నుంచి వస్తుంటారు కదా, వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళకి ఎక్కువ ఐఐటీలో వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పి వాళ్ళు టీవీలలో పొద్దున్న లేస్తే మోగుతున్నాయి కదా. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే విద్యార్థులు అందరూ 10th అయిపోయిన తర్వాత గవర్నమెంట్ చదివినా ప్రైవేట్లో చదివినా పోటీలో భాగంగా నారాయణ చైతన్య 2 వ్యాపార సంస్థలు ఉన్నాయి కనుక ఇవి ఏదో ఒక వ్యాపార సంస్థలు చేర్పిస్తారు. కొన్ని ఒక 1,00,000 మంది నుంచి విద్యార్థులు చేర్పించినప్పుడు అందులో ఒక 1,000 మంది బాగుపడవచ్చు. అయినంత మాత్రంగా 1,000 మంది చూపించి ఇంకా 99 మంది, ఏది ఒక 1,00,000 మందిలో ఒక 1,000 మంది బాగుపడి 99,000 మంది నష్టపోయారు కదా, అది చూడరు. విద్యార్థి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకోవడాలు, డ్రాప్ అవుట్లు అవ్వడాలు, స్కూల్లో నుంచి హాస్టల్కి పారిపోవడాలు. అసలు స్టూడెంట్ని ప్రేమించాలి ఉపాధ్యాయుడు. నాకు తెలిసి నారాయణ చైతన్య కాలేజీలలో 1,00,000 మంది సర్చ్ చేస్తే అందులో నుంచి అన్ని సంస్థల నుంచి ఎవరైతే వాళ్ళు ఒక 6 నెలలు ట్రైనింగ్ పెడతారు, ఎవరైతే మంచిగా చదివే విద్యార్థులను తీసుకొచ్చి ప్రతి సంస్థని తీసుకొచ్చి ఒక సంస్థలో చేర్పించి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ర్యాంకులో స్టడీ చేస్తారు. ఈ ర్యాంకులో అంత ఏది మా నారాయణ వచ్చింది, నారాయణ వచ్చింది. ఇంకోటి ఏంటిది, ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్ చదివేటోళ్ళు ఇప్పుడు క్లాసులో కొంతమంది బెటర్ ఉంటారు అంటే వాళ్ళు ఆ ఏరియాలో ప్రాక్టీస్ చేశారు, వాళ్ళని ముందు తీసుకొచ్చారు. ఐఐటి కోచ్ ఫౌండేషన్ అని, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫౌండేషన్ అని ఇచ్చిన కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. 6వ తరగతి నుంచి 2nd క్లాస్ నుంచి కూడా ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి, వ్యాపార సంస్థలు, జ్ఞానం నేర్పించే సంస్థలు కాదు. సో దాంట్లో భాగంగా ఈ విద్యార్థిని పోటీకి తయారు చేసి ఒక ఆల్రౌండ్ సిటిజన్ గా తయారు చేస్తున్నాయి వ్యాపార సంస్థలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఏ విధంగా మార్పు చేస్తే
విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్య అందుద్ది అంటారు మీరు? అదే ఇప్పుడు విద్యా కమిషన్ ఆకునూరి మురళి గారిని వేశారు, మంచిది, స్వాగతిస్తున్నాం. అందులో కొంతమంది ప్రజా సంఘాలు గొప్ప గొప్ప నాయకులను పెట్టుకున్నారు కమిటీలో, మంచిది, స్వాగతిస్తున్నాం. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఒక సంవత్సరంలో అసలు తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి ఇంగ్లీష్ నేర్పించచ్చు. ముఖ్యంగా తల్లులకు ఇంగ్లీష్ వస్తే అసలు చదువు రాని పిల్లలు ఎవరు ఉండరు. అందుకే మన పెరియార్ ఒక మాట అంటాడు, నీకు కొడుకు కూతురు ఉండి నువ్వు ఒక్కరినే చదివించే స్తోమత ఉంటే నీ కూతురు చదివించు అంటాడు. అట్లాగే ఈ రోజు ప్రభుత్వము చేయాల్సిన పని ఏంటంటే ఇవాళ డ్వాక్రా గ్రూపులు పెట్టింది. డ్వాక్రా గ్రూపులో ఉన్న ప్రతి మహిళకు చదువు రావాలి. అసలు తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ఇంగ్లీష్ నేర్పించమనండి. రేవంత్ రెడ్డి గారిని, ఆకునూరి మురళి గారిని బాధ్యత తీసుకొని, అంటే ఆకునూరి మురళి గారి నామమాత్రం, ఎందుకంటే ఆయనకి ఎంత బాధ్యత, హక్కులు ఏది సౌకర్యాలు కల్పిస్తారో ఆయన అడిగి చేస్తారో తెలియదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాదొక విన్నపం ఏంటంటే, ఆయన చరిత్రలో నిలవాలంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక చరిత్రలో నిలవాలంటే ఒక సంవత్సరం పీరియడ్ లో మళ్ళీ ఎలక్షన్స్ 2029లో వస్తాయి. కానీ అంతవరకు కూడా అక్కర్లేదు. ఇవాళ 25, ఇది 25 మార్చిలో ఉన్నాం. కానీ మీరు ఒక సంవత్సరం అంటే 26 మార్చి నాటికి, ఓకే, ఆ 26 జూన్ స్కూల్ స్టార్ట్ అయిన నాటికి ప్రతి మహిళకు ఇంగ్లీష్ వచ్చేటట్టుగా చేయొచ్చు. అంటే విద్యా సంస్థల్లో చెప్పడం కాకుండా గ్రామాల్లో కూడా చెప్పమంటారు? ఎస్, గ్రామాలలో పెట్టాలి. మనం పెట్టే ఖర్చు మీద తల్లులకు చదువు నేర్పించడం మీద పెద్ద ఖర్చు కాదు. ఎందుకు అని అంటే ఉపాధ్యాయుడు ఎంత నేర్పించినా ఇంటికి పోయినాక తల్లి నేర్పించకపోతే, తల్లి మానిటర్ చేయకపోతే చదువు రాదు. ఇవాళ విద్యార్థులు డివియేట్ అవ్వడానికి, ఫోన్లతో ఆడడానికి, టీవీలకు కనెక్ట్ కావడానికి కారణం ఏంటిది అంటే తల్లులకు చదువు రాకపోవడం. చదువు వచ్చినప్పటికీ ఇవాళ ఉన్న మోడర్న్ తల్లులందరూ 10th ఇంటర్మీడియట్ చదువుకున్న మెజారిటీ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి చెప్తారు, ఏమనుకుంటారు, నేను చదువుకుని తెలుగు మీడియం కదా, మేము ఎక్కడ చెప్పగలుగుతాం అని అనుకుంటున్నారు. కానీ తల్లులు 10th క్లాస్ వరకు బోధించగలరు. కావాల్సిందల్లా వాళ్ళకు బేసిక్ ఇంగ్లీష్లో శిక్షణ ఇవ్వాలి. వాళ్ళకు తల్లులకు శిక్షణ ఇవ్వడానికి నేను చెప్పాను కదా, ఏమి చదువురాని మహిళకు 3 నెలలు నేర్పించవచ్చు. అట్లాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ 10th వరకు చదివిన మహిళలకు 1 monthలో ఇంగ్లీష్ నేర్పించవచ్చు. ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారిని నేను ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలవాలంటే నేను ఆయనకి ఇచ్చే సలహా ఏంటి అని అంటే, ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యి ఒక చరిత్ర సృష్టించాడని అవ్వాలనుకుంటే నా వ్యక్తిగత సలహా ఏంటంటే, మహిళలందరికీ సంవత్సరంలో ఇంగ్లీష్ నేర్పించమనండి. తెలంగాణ డ్వాక్రా గ్రూపులు పెట్టి, అట్లాగే రిసోర్స్ పర్సన్స్ పెట్టి, స్టేట్ గవర్నమెంట్ యంత్రాంగాన్ని వాడుకొని మహిళలందరికీ ఇంగ్లీష్ నేర్పించమనండి. ఉపాధ్యాయులు 1,00,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు రేవంత్ రెడ్డి కింద, ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక 2 నెలల ఈ సమ్మర్ లో మొత్తం ఇంగ్లీష్ రాని ఉపాధ్యాయుడే ఉండొద్దు. ఇంగ్లీష్ రాకుంటే నేర్పించండి, మీరు నేర్పించగలుగుతారు. నేను నేర్చుకోని మొండి చేస్తే మీరు ఇంక్రిమెంట్ ఇవ్వకండి. ఆటోమేటిక్ అంటే నేను అంటే భయపెట్టి ఇవ్వని చేయకండి, బట్ మోటివేట్ చేసి నేర్పించండి. ప్రతి ఉపాధ్యాయుడికి మంచి ఇంగ్లీష్ నేర్పించండి. సమ్మర్లో ఉపాధ్యాయులకు నేర్పించండి, తల్లిదండ్రులకు నేర్పించండి. అట్లాగే ప్రాపర్ మానిటరింగ్ చేయండి. స్కూల్స్ మీద ప్రాపర్ మానిటరింగ్ చేయండి. విద్యార్థులను ఇలా ఎడ్యుకేషన్ కమిటీ చేశారు, ఆకునూరి మురళి గారిని ప్రతి స్కూల్ మానిటర్ చేయండి. ఇలా అన్ని జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి. ఎంఈఓలను సరిగ్గా నియమించలేదు. ఎంఈఓలు ఏదో నామమాత్రంగా ఉంటాడు. ఎంఈఓ బాధ్యత తీసుకొని, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి బాధ్యత తీసుకొని, ఆ ఎడ్యుకేషన్ కమిటీ బాధ్యత తీసుకొని, ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటే సంవత్సరంలో తెలంగాణ ఒక మిరకిల్. అంటే మనం తెలంగాణ వేరు సపరేట్ తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేసిందో అంత ఆ రకంగా ఇలా కేసీఆర్ మొట్టమొదటి ముఖ్యమంత్రి అని చరిత్ర ఉంది. అట్లా రేవంత్ రెడ్డి కూడా ఒక డెవలప్ అయిన తెలంగాణ, ఒక నాణ్యమైన విద్య కోసం పోరాడిన తెలంగాణ తీసుకురావడంలో రేవంత్ రెడ్డి గారు తన చరిత్రలో పేరు రాసుకోవాలనుకుంటే అది చెయ్యాలి నిజాయితీగా. అట్లాగే విద్యా సంస్థలకు ఎడ్యుకేషన్ కోసం బడ్జెట్ పెంచాలి. ఈ బడ్జెట్ దుర్వినియోగం కాకుండా, ఏది లంచాలకు దోపిడీకి గురి కాకుండా, ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి మహిళల్ని ఇన్ఛార్జీలుగా వేశారు స్కూల్స్ కి. అమ్మ ఆదర్శ పాఠశాలను మహిళలు కొంతమంది కలిసాం, వాళ్ళకు కూడా మేము చెప్పాం, మేము పూలే ఇంగ్లీష్ అకాడమీ నుంచి సావిత్రిబాయి పూలే స్కూల్కే పోకుండా టీచర్ అయింది, పెళ్ళైనాక చదువు నేర్చుకుంది. మీరు ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాల మీరు ఇన్ఛార్జ్ అయినరు, మీరు బాధ్యత తీసుకోండి, స్కూల్ బాగుపడుతుందని మేము చాలా మంది మహిళలకు చెప్పినాం. ఈ బాధ్యత ప్రభుత్వం కనుక చేస్తే సంవత్సరంలో ఒక మిరకిల్ సృష్టిస్తాం. మీరు పూలే ఇంగ్లీష్ అకాడమీ ద్వారా ఈ ప్రభుత్వానికి మీరు తెలియజేయచ్చు కదా. అంటే మీరు అంటే ఎలాంటి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారో, మీరు ఈ మార్పు చేయాలని కోరుకుంటున్నారో, మీ పూలే ఇంగ్లీష్ అకాడమీ నుంచి ద్వారా మీరు మెమోరాండం తప్పకుండా చేస్తాము. మంచి థ్యాంక్ యూ ఆజాద్ గారు, మీరు సలహా ఇచ్చినందుకు. తప్పకుండా మేము చాలా కాలం నుంచి ముఖ్యమంత్రి గారిని కలుద్దామని అనుకున్నాం పూలే ఇంగ్లీష్ అకాడమీ నుంచి. ప్లస్ అయితే ఎడ్యుకేషన్ కమిటీని ఒక చైర్మన్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చినాక కలుద్దాం అనుకున్నాం, కుదరలేదు. కనుక ఎడ్యుకేషన్ అనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉంది. మీరు అన్నట్టు మీరు ఇచ్చిన సూచన మేరకు రేవంత్ రెడ్డి గారిని, ఆకునూరి మురళి గారిని, విద్యా కమిషన్ సెక్రటరీ గారిని తప్పకుండా కలిసి మా అభిప్రాయాన్ని, పూలేస్ ఇంగ్లీష్ నుంచి మా అనుభవాన్ని, మా అభిప్రాయాన్ని తప్పకుండా మేము తెలియజేస్తాం.
ధన్యవాదాలు మీరు ఆ సలహా ఇచ్చినందుకు ఆజాద్ గారు. ఓకే అండి, మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆజాద్ గారు.